ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ 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 యోగి రామానంద గురుపాదుకా పూజయామి. మాఘపురాణం 19వ రోజు 19వ అధ్యాయం. ఈరోజు మునుల వాగ్వాదం గురించి తెలుసుకుందాం. కృష్ణద మహర్షి జహ్నుమునితో ఇట్లు పలికెను. ఓయి వినుము, గోమతి నదీ తీరాన పవిత్రమైన నైమిసారణ్యం కలదు. అక్కడ బహువిధములైన లతావృక్ష గుల్మములు ఎన్నియో ఉన్నవి. అక్కడ ఉత్తములైన తపోధనులు ఎందరో నివసిస్తూ ఉన్నారు. తమకు నచ్చిన తపమును యాగమును చేసుకొనుచూ ఉన్నారు. జ్ఞానము, వైరాగ్యము, ఇంద్రియ నిగ్రహము కలిగి సర్వోత్తములైన వారిలో పరస్పరము నేనెక్కువ అనే వివాదము కలిగింది. భృగు మహర్షి, నేను తపోనిష్ఠుడను, యోగీశ్వరుడను, నన్ను మించిన వారు ఎవరున్నారు అన్నాడు. గౌతముడు కూడా, నేను అందరికంటే పెద్దవాడను, బ్రహ్మకల్పము పూర్తియగు వరకు తపమును చేసిన వాడను, నేనే గొప్పవాడనని పలికెను. లోమసుడను ముని, నాకు సమానుడు లేడు, నేను మునులకే గురువునని ప్రకటించుకున్నాడు. గార్గ్యుడను ముని సభలో నిలబడి, వేదశాస్త్రాదులన్నీ నాకు వచ్చును, కావున నేనే ఉత్తముడు అని చెప్పాడు. మాండవ్యుడు కూడా, నేను కర్మలను ఏమరకుండా యథాకాలంగా చేయుదును, సత్కర్మలను ఆచరింతును, అన్ని శాస్త్రాలను చదివినవాడను, నాకంటే ఉత్తముడెవడు అని గర్జించను. శంతనుడని ముని, నేను యోగాభ్యాసం చేయువాడను, ఆత్మజ్ఞానిని, ఏకాగ్రత కలవాడను, నన్ను మించిన వాడెవడున్నాడు అని పలికెను. పౌలస్తుడను ముని లేచి, నేను వేదములు శాస్త్రములు అన్నీ నేర్చినవాడను, పెద్దలు కూడా నన్నే గౌరవిస్తారు, కావున నేనే అధికుడను అని అన్నాడు. సౌనకుడును, ఆత్మవేత్తలలో నేను మొదటివాడను, నాకంటే పూజ్యులెవరూ లేరు అన్నాడు. ఆ మునివరులు తమ గొప్పదనమును బిగ్గరగా ఎవరికి వారే చెప్పుకొనుచున్నారు. కొందరు కోపమును పట్టజాలక భృగు మహర్షి వద్దకు వచ్చి వాని జడలను లాగి పిడికిళ్ళు బిగించి కొట్టిరి. ఒకరినొకరు దూషించుకొనుచు కొట్టుకొనుచు వారి దండములను ఛత్రములను లాగుచు కోలాహలాన్ని పెంచిరి. ఈ విధంగా వారు పరస్పరము వివాదపడుచుండగా కలహప్రియుడైన నారదుడు వచ్చాడు. కలహించుకొనుచున్న వారిని మరింత ఉద్రేకపరిచాడు. వైకుంఠమును చేరి శ్రీహరికి ఈ విషయాన్ని విన్నవించాడు. శ్రీహరియు, నారదా, ఆ మునులు జ్ఞానులైనను కూడా నా మాయకు లోబడి కలహించుకున్నారు. వీరి వివాదము ఉపాయముచే శమింపచేయవలను. నాకిష్టులైన సనక, సనందన, సనత్కుమార, సనత్సు జాతులను వారిని వివాదపడుచున్న మునీశ్వరుల వద్దకు పంపుదును. వీరు నలుగురు ఎల్లప్పుడూ 5 సంవత్సరముల వారుగానే ఉంటారు. వీరి బాల్యమున చతుర్యుగములెన్నియో మార్లు గడిచినవి. వీరితో పాటు వృద్ధుడు బుద్ధిశాలియగు మార్కండేయుని కూడా పంపుదును. అతడు 7 మహాకల్పములు జీవించువాడు. మునులకు మార్కండేయునకు వివాదం జరుగును. నారద, నీవును అచటకు పోయి చూడుము అని వానిని పంపెను. మార్కండేయ మహర్షి వివాదపడుచున్న మునుల వద్దకు వచ్చాడు. క్రొత్తగా వచ్చిన మార్కండేయ మహర్షిని చూచి వివాదపడుచున్న మునులు వివాదాన్ని ఆపి అస్పష్టములైన మాటలతో వానికి గౌరవమును చూపిరి. మార్కండేయుడు కూడా వారినందరినీ కుశల ప్రశ్నలతో శాంతపరిచాడు. ఇట్లు కొంతకాలం గడిచింది. కొంతకాలం గడిచిన తరువాత బ్రహ్మజ్ఞానులు భగవద్గానలాలసులగు సనక సనందనాది మునులు నలుగురును అచటకు శ్రీహరిని కీర్తించుచూ వచ్చారు. మార్కండేయ మహర్షియు వారిని చూచి ఎదురు వెళ్ళి నమస్కరించి అర్ఘ్యపాద్యములచే పూజించాడు. వారి పాదములు కడిగిన నీటిని తన తలపై చల్లుకొన్నాడు. ఇట్లు తమకు పాదాభివందనము చేసి గౌరవించుచున్న మార్కండేయుని చూచి సనకాది మునులు ఆశ్చర్యపడి ఇట్లన్నారు. మార్కండేయ మునీంద్ర, నీవు వయోవృద్ధుడవు, మునులలో ఉత్తముడవు. 7 మహాకల్పములు నీ ఆయుష్కాలము. అంటే కృత, త్రేత, ద్వాపర కలియుగములు 4 మహాయుగమగును. ఇట్టి మహాయుగములు 1000 గడిచిన బ్రహ్మకు ఒక పగలు రాత్రి. అట్లే 1000 మహాయుగముల పరిమాణం కలది. ఇట్టి 360 దినములు బ్రహ్మకు 1 సంవత్సరం. ఇట్టి 100 సంవత్సరములు బ్రహ్మకు ఆయుష్కాలం. దీన్ని మహాకల్పమని అంటారు. ఇట్టి మహాకల్పాలు మార్కండేయ మహర్షికి ఆయుష్కాలం. ఇట్టి నీవు బాలురమైన మాకు నమస్కరించి పాదోదకాన్ని నీ తలపై చల్లుకొనుచున్నావేమి?
వృద్ధులు బాలురకు ఎదురు వెళ్ళుట నమస్కరించుట చెయ్యరాదని శృతివాక్యం ఉన్నది కదా, మేము 5 ఏళ్ల వారమే కదా అని అన్నారు. ఇట్లు సనకాదులు పలికిన మాటలను విని మార్కండేయ మహర్షి ఇట్లన్నాడు: భగవద్గానలాలసులారా, ఒక్కొక్క దినము గడుచుచుండగా ప్రాణుల ఆయుర్దాయము కూడా కుండ నుండి స్రవించు నీరు వలె తగ్గిపోవచ్చున్నది. 21 కల్పములు జీవించినను మృత్యువు తప్పదు. ఇందు అసత్యం లేదు. ఎక్కువ వయస్సు ఉండుట వలన ప్రయోజనమేమి? వేదశాస్త్రాలను చదువుట చేత లాభమేమి? యోగమును పాటించుటచే ఉపయోగమేమి? తపము చేత కర్మానుష్ఠానముచే ప్రయోజనమేమి? జ్ఞానహీనుడు చిరంజీవి అయినచో వచ్చిన ప్రయోజనమేమి? నిరర్థకముగా కాలాన్ని గడుపుటచే దుష్టుల జీవనము గడిచిపోవచ్చున్నది. జ్ఞానాన్ని సంపాదించువాడే ఎక్కువ. వ్యర్థముగా అజ్ఞాని అయి ఎక్కువ కాలం గడిపిన వాని గొప్పతనమేమున్నది? వినాశకాలము దాపురించినప్పుడు ప్రాణిలోకము భయమునంది తాను చేసిన కర్మఫలాన్ని అనుభవించి మరలా జన్మించును. నిత్యం కాని దేహముతో విష్ణు కథా ప్రసంగము చేయువాని బ్రతుకు సార్థకమైనది. మహాత్ములైన సనక సనందన సనతుమార సనత్సుజాతులారా, మీరు నిరంతరము విష్ణు కథా ప్రసంగాన్ని చేయువారు. నిత్యము ఆయనను తలిచి నమస్కరింతురు. శ్రీహరి ఎల్లప్పుడూ మీ హృదయ పద్మములందే ఉండును. మేము క్షణకాలమైనను విష్ణువును స్మరింపం. శ్రీహరి ప్రసంగములను కూడా చేయము. విష్ణు కథను మానిన వాడెంత వృద్ధుడైనను బాలుడు. విష్ణు కథను విడువని వాడు ఎంత బాలుడైనను వృద్ధుడే. నిరంతరము హరికథా ప్రసంగము చేయు మీరు బాలురైనను వృద్ధులే. హరికథా ప్రసంగము లేని వారెంత వృద్ధులైనను బాలురే. కావున మాకంటే మీరే గొప్పవారని మార్కండేయ మహర్షి సమాధానాన్ని ఇచ్చాడు. మార్కండేయుని మాటలను విని సనకాది మహర్షులు శ్రీహరిని కీర్తింపసాగిరి. వారి మాటలను వినుచున్న మునులు తమలో తాము ఎక్కువ తక్కువ అనుకొనుట మూర్ఖత్వమని గమనించుకొని సిగ్గుపడ్డారు. వారందరూ కూడా మార్కండేయ మహర్షికి సనకాది మునులకును పాదాభివందనం చేసిరి. మేము కూడా మీ వలన విష్ణు కథా ప్రసంగపు విలువలను తెలుసుకున్నాం. కావున విష్ణు భగవానుని మహిమ నెరుగు శక్తి ఇవ్వండి అని ప్రార్థించారు. నారదులు కూడా శ్రీహరి యొద్దకేగి జరిగిన దాన్ని చెప్పారు. అప్పుడు శ్రీహరి వ్యాసరూపమున సూతునకు సర్వశత్రుల జ్ఞానమును సర్వశ్రుతుల జ్ఞానమును బోధించెను. సూతుని వలన మునులు మొదలగు వారందరూ శృతుల సారమునెరిగిరి. శౌనకుడు మొదలగు మునులను అహంకారము మొదలైన మనోవికారాలను విడిచి ప్రశాంత చిత్తులై పరమేశ్వర జ్ఞానము పరమేశ్వర చింతనమును కలిగి ఉన్నారు. హారకేయూరాది భూషణములు తమ తమ విభిన్న రూపములనందినను కరిగిపోయి తుదకు తమ మూల ధాతువైన సువర్ణముగా అయినట్లుగా ప్రాణులను తమ తమ కర్మ విశేషములను అనుసరించి వివిధ రూపములు పొంది తుదకు పరమాత్మ భావనమునే చేరును. వేదాంగాలను సర్వశాస్త్రాలను అభ్యసించి పరమాత్మ మహత్యమునెరిగి పరమాత్మ చింతనమును చేసి భగవదనుగ్రహమునందుటయే జ్ఞానమునకు ఫలితం. మాఘ మాసాది వ్రతములు భగవచ్చింతనను నిరంతరముగా అలవాటు చేసి జీవులను తరింపచేయును. జుహ్నుమనీశ్వర, మాఘమాస వ్రతాచరణ భగవచ్చింతనమును జీవికి అలవాటు చేయును. అట్టి చింతనము వలన ప్రాణి ఇహలోక సుఖాలను పరలోకమును దుష్కర్మ క్షయమును సత్కర్మాచరణ ఫలమును పొంది భవసాగరాన్ని తరించును. మునుల అహంకారమును మార్కండేయుని వినయ వివేకములను సనక సనందాదుల మహత్యమును పరిశీలించి ప్రాణి వినయమును భగవచ్చింతనమును జ్ఞానఫలములను ఎరిగి ఆచరించి భవసాగరమును దాటవలను సుమా అని కృష్ణుత మహర్షి వివరించాడు. రేపు ఇంకొక కథతో మళ్ళీ కలుసుకుందాం. ఓం శ్రీ గురుభ్యో నమః.